రంగారెడ్డి కోకాపేట్లో అక్రమ నిర్మాణాలపై కొరడా జుల్పిస్తున్నారు. జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సర్వే నెంబర్ 147లో వెలిసిన అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్కడ నిర్మాణాల్ని నిర్మిస్తున్న టైంలో అక్కడికి చేరుకొని కూల్చివేతల కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది గండిపేట తహసీల్దార్. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి కోకాపేట్లో కూల్చివేతల్లో వేగం పెంచారని చెప్పాలి. జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాలని కూల్చివేతున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. భారీ బందోబస్తు నడుమ ప్రస్తుతం అక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి కోకాపేట్లో అక్రమ నిర్మాణాలపై కొరడా జుల్పిస్తున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, చూసాం గతంలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి భూములు 1 ఎకరం 100 కోట్ల వరకు కూడా పలికినటువంటి పరిస్థితి. ఇలాంటి ఖరీదైనటువంటి భూములపైన, ప్రభుత్వ భూములపైన కన్నేసినటువంటి కబ్జా రాయిళ్ల భరతం పట్టే పద్ధతిలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వ భూముల పరిరక్షణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు అధికారులు. అయితే హైడ్రా అధికారులు కూల్చివేస్తే ఆ సమయానికి ఈ సంబంధించినటువంటి అధికారులు స్పందించలేదు అన్నటువంటి ఆరోపణలు వస్తాయి. ఇంకొకటి, వాళ్ళు పట్టించుకోకపోవడం కారణంగా వాళ్ళ పైన హైడ్రా అధికారులు చర్యలు తీసుకునేటువంటి విధంగా వాళ్ళకు ప్రభుత్వానికి రిపోర్టులు పంపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులు అయితే ఫోకస్ చేశారు. తమకు అందినటువంటి ఫిర్యాదులు లేదంటే తమకు ఉండేటువంటి భూముల్లో అప్పటికే ఈ భూములన్నింటినీ కూడా ప్రభుత్వ భూములని సూచించేటువంటి బోర్డులను పాతారు. ఈ విధంగా కోర్టు కేసుల్లోనూ లేదంటే వివిధ పద్ధతుల్లో లిటిగేషన్ ల్యాండ్స్ అన్నింటినీ కూడా కబ్జా చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అధికారులు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది అందరూ హర్షణీయ అంశంగా చెప్పొచ్చు. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి భూమి 100 కోట్ల విలువైనటువంటి భూములు కావడంతో అక్కడ కబ్జాలు చేసి వాటిని అమ్ముకొని వాటిని సొమ్ము చేసుకుంటున్నటువంటి కొంతమంది కబ్జా రాయిళ్ల ఆట కట్టించే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా హైడ్రాను విస్తరించాలని నిర్ణయించినటువంటి ప్రభుత్వం నిన్న చట్టబద్ధతను కల్పించేటువంటి అంశం పైన కూడా మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో చాలా కఠినంగా వ్యవహరించనున్నారు హైడ్రా అధికారులు. ఎక్కడైనా ప్రభుత్వ భూములు కానీ లేదా నాలాలు, చెరువులు కానీ కబ్జాకు గురి అవుతున్నప్పుడు ఆ గురి అవుతున్నటువంటి టైంలో అక్కడ పనిచేసేటువంటి అధికారుల పాత్ర పైన కూడా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. అవసరమైతే హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ లో వీళ్ళపైన కేసులు నమోదు చేసి ఫర్దర్ గా చర్యలు తీసుకున్నారు. కాబట్టి అధికారులు ఇకపై తమకు వచ్చినటువంటి ఫిర్యాదుల పైన కఠినంగా ఉంటామని చెప్పేందుకు ఇది ఒక నిదర్శనంగా కూడా మనం చూడొచ్చు. అందులో భాగంగానే ఈ రోజు కోకాపేటలో ఉండేటువంటి ప్రభుత్వ భూముల కబ్జాలను వేగంగా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారీ బందోబస్తు నడుమ కబ్జాలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. కబ్జా 147 సర్వే నంబర్ లో మొత్తం ఎన్ని అక్రమ నిర్మాణాలు వెలిసాయి? మొత్తం అది ఎన్ని ఎకరాల స్పేస్ ఉంటది? ఏం చెప్తున్నారు అధికారులు? మొత్తం ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి? ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఇప్పటి వరకు గుర్తించినటువంటి అన్నింటికి కూడా వాటన్నింటికి నోటీసులు ఇచ్చినటువంటి అధికారులు వాటన్నింటినీ కూల్చివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని తాత్కాలిక నిర్మాణాలు ఉండగా మరికొన్ని కాంక్రీట్ తో నిర్మించినటువంటి నిర్మాణాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది. ప్రధానంగా 147 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమిలో ఎవరెవరైతే కబ్జాలు చేశారో వాళ్ళన్నింటినీ కూడా కూల్చేందుకోసం అధికారులు చర్యలు తీసుకున్నారు. కొన్ని అంశాలకు సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మిగతా నిర్మాణాలపైన కూడా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు ఎన్ని నిర్మాణాలని కూల్చివేశారంటే ముందస్తుగా నోటీసులు ఇచ్చిన తర్వాత అక్రమంగా నిర్మించిన వాళ్ళ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? అసలు వాళ్ళేం చెప్తున్నారు? ప్రధానంగా ఈ అక్రమ నిర్మాణదారులంతా కూడా పాత కాలంలో ఉండేటువంటి పేపర్ల ఆధారంగా తాము ఈ భూములు కొనుగోలు చేసినట్టుగా కొనుగోలు దానిలో చూపిస్తారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఇలాంటి భూములు రిజిస్ట్రేషన్ అవుతున్నటువంటి సందర్భాలను కూడా మనం చూడొచ్చు. ఆ విధంగా తమకు పేపర్స్ ఉన్నాయి అంటూ ఆ భూములను కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా మనం చూస్తే సెలవు దినాలు ఇటీవల కాలంలో అధికారులందరూ కూడా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఉండడం, లేదంటే ఎలక్షన్స్ టైంలో ఇలాంటి టైంలో వీటిని వేగంగా నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అధికారులు నోటీసులు ఇచ్చిన వెంటనే కోర్టులకు వెళ్లి స్టే తీసుకొస్తుంటారు. ఇలాంటి సందర్భంలో కొందరికి నోటీసు అంటే ఎవరైతే ఇళ్లలో
నివాసం ఉండడం కానీ ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగినటువంటి వాటికి కొన్నింటికి అయితే నోటీసులు ఇచ్చి ఆ నోటీసులకు సరైనటువంటి స్థాయిలో రిప్లై రాని సందర్భాల్లోనే ఈ విధమైనటువంటి కూల్చివేతలు చేపడుతుంటారు. ముఖ్యంగా వీటికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలను కొద్దిసేపట్లో అధికారులు వెల్లడించనున్నారు. రాముడు, కోకాపేట్ ఏరియా అంటే భూమి వాల్యూ కొన్ని కోట్లలో ఉంటుంది. అంటే ఇలాంటి చోట అక్రమ నిర్మాణాలు జరిగాయి అంటే అసలు దీని వెనకాల ఎవరున్నారు, మొత్తం ఎంత మొత్తంలో జరుగుంటది? తప్పనిసరిగా ఇలాంటి ప్రాంతాల్లో భూములను కబ్జా చేస్తున్నారంటే సామాన్యులు లేదా ఒక మిడిల్ క్లాస్ లేదా చిన్న స్థాయి ఉద్యోగులు వెళ్ళి ఎక్కడ కూడా దీని భూములను కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో కనబడదు. మొన్న మనం చూసాం మాదాపూర్ సుందం చెరువు ప్రాంతంలో కూడా హైడ్రా అధికారులు నేరుగా చెప్పారు, అక్కడ ఉండేటువంటి ఒక రాజకీయ నాయకుడి హస్తం మేరకే ఇక్కడ ఉండేటువంటి భూములన్నీ కూడా కబ్జా అయ్యాయి. వాటిని అన్నింటినీ మెల్లమెల్లగా పూడ్చివేసి చెరువునంతా కూడా అక్కడ బోర్లు వేసి ఆ నీటితో వ్యాపారం చేస్తున్నారు, వాటర్ ట్యాంకర్లు పెట్టి అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడం జరిగింది. ఈ విధంగానే అన్ని ప్రాంతాల్లో సిటీలో ఎక్కడైతే భూ కబ్జా జరుగుతూ ఉంటుందో అక్కడ తప్పనిసరిగా రాజకీయ నేతల జోక్యం ఉంటుందన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అవి అన్ని పార్టీలకు అతీతంగా ఉంటాయన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. తప్పనిసరిగా అలాంటి విషయాలను అయితే ఇప్పటివరకు అధికారులు అయితే చెప్పలేదు, కానీ ఆ రాజకీయ పార్టీల నేతల హస్తం అయితే ఉండి ఉండొచ్చు అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ రాముడు.